శివాజీ గారు మాట్లాడింది చాలా తప్పు. తెలుసుకున్నాడు పాపం. ఏదో స్టేజ్ మీద చీరలు చూసి చాలా రోజుల తర్వాత చీరల మీద జనాన్ని చూసినట్టు అంత ఆ డైలాగ్ అసలు వదలకూడదు. ఆయన ఎందుకు మాట్లాడాడు కానీ స్టేజ్ మీద నేను విన్నాను. చాలా ఒక రకంగా అనిపించింది. ఆయన మాట్లాడిన విధానం కూడా కరెక్ట్ అనేది కాదు. ఏంటంటే ఒక రకంగా ఆయన మాట్లాడింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా కరెక్ట్ కాదు. ఎందుకంటే జనవరి నుంచి చూస్తున్నాం 2025 వల్ల ఇది జమ్మూలో మొదలైంది, ఇప్పుడు మెడ్రాస్లో ఆగిపోయింది అనుకుంటే ఇంకా జరుగుతూనే ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు. కానీ ఈ టైంలో ఏంటంటే ఆయన ఆ మాట ఇంత జరుగుతున్నా కూడా శివాజీ ఆ మాట వదలడం అనేది చాలా రాంగ్. చెప్పిన విధానం తప్పన్నా. ఒక ఆడవాళ్ళకి ఇప్పుడున్న స్వేచ్ఛ ఎక్కడా లేదు. మగవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళు భయపడి వెనక దాక్కుంటున్నారు తప్ప ఆడవాళ్ళకు ఉన్న స్వేచ్ఛ ఇప్పుడు ఎక్కడా లేదు. ఆడవాళ్ళు పోయి వాళ్ళ దేవాలకి వెళ్తామేందన్న అన్న ఆ మాట అన్న. మాకు వాళ్ళ భయం వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంటది. ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది చాలా రాంగ్ అది అసలు. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే చిన్న వాళ్ళ దాకా ఇప్పుడు తిరగాలి, స్వేచ్ఛగా ఉండాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చెడగొడటానికి నువ్వెవరు నేనెవరన్నా అది చెప్పనా. రీసెంట్ గా నిధి అగర్వాల్ గారి వీడియో చాలా వైరల్ అయింది కదా, జనాల్లోకి వచ్చినప్పుడు ఆ డ్రెస్ కారణంగా ఎంత ప్రాబ్లం అయిందని చెప్పేసి. సో అలాంటి వాటిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు అనుకోవచ్చు కదా. లేదమ్మా, ఆమె కూడా ఈ రియాక్షన్ ఇచ్చిందిగా. అరే బాయ్ నాది ఇంతే, నా విధానం ఇంతేనని చెప్పేసి ఆమె రియాక్షన్ ఇవ్వడం జరిగింది. ఆమెకి దీనికి పొత్తు పెడతానికి కుదరదు. ఈయన మాట్లాడిన విధానం ఎట్టా ఉందంటే ఎదురుగా అక్కడ చారీలు కనపడినట్టు, ఎప్పుడు చీరలు చూడనట్టు అన్న విధానంగా మాట్లాడాడు.